75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. కర్తవ్య పథ్లో నిర్వహించే పరేడ్, త్రివిధ దళాల కవాతు, సైనిక ప్రదర్శనలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి. దేశంలోని భిన్న సంస్కృతులను చాటే శకటాలు, సైనిక సామర్థ్యాలను తెలిపే ప్రదర్శన, అత్యాధునిక విమానాల విన్యాసాలు దేశభక్తిని రేకెత్తిస్తాయి. ఈ వేదికపై తమ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రత్యేకతలను చాటేందుకు ప్రతి రాష్ట్రం పోటీ పడుతుంది. ఈ వేడుకను చూసేందుకు దేశం నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివస్తుంటారు. ఈ ఏడాది ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రానా ఈ వేడుకలకు హాజరు కానున్నారు. 75వ రిపబ్లిక్ డే వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. మనం ప్రస్తుతం ఢిల్లీలోని కర్తవ్య పథ్ మార్గ్లో ఉన్నాం. మనం చూడొచ్చు ఏర్పాట్లు చాలా ముమ్మరంగా జరిగినాయి. సో కేంద్ర ప్రభుత్వం చాలా ఈసారి ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టబోతుంది. ఎందుకంటే సార్వత్రిక ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి సో ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం చాలా భారీ ఏర్పాట్లు చేసింది. మొత్తం 77,000 మందికి పైగా ఈ సీటింగ్ కెపాసిటీ ఏర్పాటు చేశారు. సో ఇందులో 42,000 మందికి సాధారణ ప్రజలు ఉంటారు. అందులో ముఖ్యంగా ఏదైతే గ్రామీణ పట్టణ పిఎం ఉజ్వల యోజన కింద ఉండేవాళ్ళు, అదేవిధంగా పిఎం విశ్వకర్మ యోజన కింద ఉండేవాళ్ళు, చాలామంది వివిధ స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ఉండేవాళ్ళు, చాలామంది కార్మికులు, కరోనా టైంలో పనిచేసిన వాళ్ళు, చాలా శాస్త్రవేత్తలు, మహిళలు, దాదాపు 42,000 మంది సాధారణ ప్రజల్లో మహిళలే ఎక్కువ శాతం ఈసారి పాసులు మంజూరు చేసింది. దాదాపు ఒక 15,000 మందికి పైగా ముఖ్య అతిథులకు ఈసారి పాసులు మంజూరు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ హాజరు కాబోతున్నారు. ఇప్పటికే వాళ్ళకు సంబంధించిన టీం కూడా ఢిల్లీకి చేరుకుంది. సో రేపు ఉదయం 10 గంటల నుంచి దాదాపు 12 గంటల వరకు 2 గంటల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సో ఈ కర్తవ్య పథ్ మార్గ్లోనే ఏదైతే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు ఇక్కడ ప్రదర్శించారు. 2015, 2020 తర్వాత మూడోసారి ఈసారి తెలంగాణ శకటం కూడా ఈ కర్తవ్య పథ్ మార్గ్లో ఈసారి వెళ్ళబోతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన శకటం కూడా ఈసారి ఇందులో ప్రదర్శించబోతున్నారు. మొత్తం 25 శకటాలు ఉండగా అందులో గవర్నమెంట్కు సంబంధించినవి 9 ఉంటే 16 ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వివిధ శకటాలు ఈ కర్తవ్య మార్గ్లో ఏదైతే ప్రదర్శనలో ఉంచబోతున్నారు. సో భారీ సెక్యూరిటీతో ఏర్పాటు చేశారు. దాదాపు 14,000 మందికి పైగా ఇందులో సెక్యూరిటీ మోహరించారు. ఢిల్లీ పోలీసులు, సిఆర్పిఎఫ్, ఇతర ఆర్మీకి సంబంధించిన దళాలు కూడా ఇందులో మొత్తం 3 దళాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఇందులో ఉంటారు. సో ఈసారి చాలా అట్టహాసంగా ఈ కార్యక్రమం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే చాలామందికి చాలా స్ట్రిక్ట్గా ఇందులో పాసులు కూడా మంజూరు చేసింది. ఎవరిని రానియకుండా ఎక్కడిదక్కడ కట్టుదిట్టమైన సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసింది. సీసీ ఫుటేజ్ మానిటరింగ్ కానీ ఇతర అన్ని మానిటరింగ్ చేస్తుంది. ఢిల్లీ వచ్చే అన్ని రోడ్లు ప్రతి రోడ్డు క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతనే ఢిల్లీ లోపలికి అనుమతిస్తున్నారు. ఔటర్ ఢిల్లీలో ఉండే ఢిల్లీకి ఆనుకున్న ప్రధాన రహదారులంతా భారీ ఏర్పాట్లు చేశారు. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. సో ఓవరాల్గా అయితే రేపు ఉదయం 10 గంటల తర్వాత ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రధానమంత్రి, రాష్ట్రపతి ముఖ్య అతిథులుగా ఉంటారు. సో రాష్ట్రపతి దీనికి ముఖ్య అతిథిగా వస్తారు. సో మొత్తానికైతే చాలా కర్తవ్య పథ్ మార్గ్లో హడావిడి మొదలైంది. చాలా భారీ ఎత్తున ఇక్కడ కార్యక్రమాన్ని రేపు ఉదయం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సంజయ్తో అశోక్, బీఆర్కే న్యూస్, న్యూఢిల్లీ.